భయం ఎందుకు? ప్రజలంటే ప్రజలకు మీరు ఒక తండ్రి లాంటి వారు. ఒక తల్లి తండ్రి ఎలాంటి పాత్ర నిర్వహిస్తారో మరి ప్రజాప్రతినిధులు కూడా ప్రజలను ఆ విధంగా దగ్గరకు చేర్చుకొని, బిడ్డ నీ కష్టం ఏంటి, నీ యొక్క ఇబ్బంది ఏంటి, మేము ఇట్లా చేద్దామనుకుంటున్నాం, నీకు సమ్మతమా కాదా, నీకు సమ్మతం కావాలంటే ఏమి కావాలి అని వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. ఒకటి కాకపోయినా ఒకటి నెరవేరుస్తూ ప్రజా ఆమోదంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. మరి అటువంటి ప్రభువును రోడ్ల మీద వేస్తే మరి దాని యొక్క పర్యవసానాలు ఎటు తిరుగుతాయో మనం ఎవరు చెప్పలేం. రేపటికి రేపు తిరుగుబాటు రావచ్చు. రేపు మన మిత్రులు ఎమ్మెల్యే కార్పొరేషన్ కూడా మేము ముట్టడిస్తామంటున్నాం. మరి రేపు వేలాది మంది వస్తే ఎవరు కంట్రోల్ చేస్తారు? ప్రజలు కూడా అందులో పాల్గొంటే ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇలాంటి నియంతృత్వ పోకడలకు పోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. హితబోధ చేయడం జరుగుతూ ఉంది.